Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ వీడియో ఇట్స్ ఆల్ అబౌట్ హరిణి స్కూల్లో స్పోర్ట్స్ డే అనమాట. యాక్చువల్లీ నిన్న జరిగింది, మేము వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎంత బాగా చేస్తున్నారంటే నాకు అనిపించింది, చిన్నప్పుడు మా స్కూల్లో జస్ట్ పీటీ పీరియడ్ ఉంటుండే, ఇలా ఒక స్పోర్ట్స్ డే ఇలాంటివి అసలు చేయకపోయేవాళ్ళు. ఓన్లీ ఆగస్ట్ 15th కానివ్వండి, ఇలాంటి రిపబ్లిక్ డే కానివ్వండి, అలా చేసేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో మాకు ఎక్కువ యాక్టివిటీస్ అనేవి ఉండేవి కాదు. యాన్యువల్ డే అలాంటివి కూడా ఉండేవి కాదనమాట. సో నేను నాది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా ఇట్స్ గవర్నమెంట్ స్కూల్. మీ అందరికీ గుర్తుంటే హూ ఆల్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, నేను కోటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను అనమాట. సో ఐ ఫీల్ లైక్ ఇన్ని ఉండేవా యాక్టివిటీస్ స్కూల్లో అని చెప్పేసి. అప్పటి ఫీజెసే లైక్ చాలా ఎక్స్పెన్సివ్ అని మనం అనుకుంటుంటే, ఇప్పుడు పిల్లలకి అసలు మొన్న నాతో ఒకరు అన్నారు, లైక్ వాళ్ళ బాబు ఫస్ట్ క్లాస్ ఆర్ PP1 ఆర్ PP2కే 1.5 lakh అడుగుతున్నారు. నాకైతే అసలు మైండే పని చేయలేదు. ఓ మై గాడ్, ఏంటి ఇలా పెరిగిపోతుంది, ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనేసి అని అనుకుంటూ ఉండే. ఒకానొకప్పుడు మనకి ఒక 2-3 lakhs ఉంటే మన ఎడ్యుకేషన్ మ్యాక్సిమం అయిపోయేది. ఈవెన్ దో డిగ్రీ అయినా లేదంటే ఇంజినీరింగ్‌కి ఇంకొంచెం పెట్టాల్సొచ్చినా అలా ఉండేది. ఇప్పుడైతే వామ్మో! అసలు భయమేసేస్తుంది. కానీ దాంతో పాటు యాక్టివిటీస్ అండ్ ఏమంటారు కరిక్యులమ్ అవన్నీ కూడా మారతాయి. అండ్ సబ్జెక్ట్ వైస్ కానివ్వండి, సిలబస్ వైస్ కానివ్వండి, అవి కూడా మారతాయి కాబట్టి మారుతున్న జనరేషన్స్ కొద్దీ మనం కూడా అడ్జస్ట్ అయిపోవాలి. అలా అని చెప్పి మనం వాళ్ళని చదివిపించకుండా అయితే ఉంచలేం కాబట్టి ఇంక తప్పదు పేరెంట్స్‌కి. కాకపోతే నాకెందుకో మీతో అందరూ షేర్ చేసుకోవాలనిపించి ఈ మాట చెప్పాను. బట్ ఇది పక్కకు పెట్టేస్తే, నేనైతే నిన్న హరిణి వాళ్ళ స్కూల్‌లో స్పోర్ట్స్ డే బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు చెప్పా, నేను రాను స్పోర్ట్స్ డేకి. వీళ్ళ స్కూల్‌లో ఎలా అంటే ఆల్టర్‌నేట్ ఇయర్ చేస్తారనమాట స్పోర్ట్స్ డే. ఒక యాన్యువల్ స్పోర్ట్స్ డే ఒక ఇయర్ చేస్తే, ఇంకొక ఇయర్ యాన్యువల్ డే చేస్తారు. మళ్ళీ యాన్యువల్ డే ఆపేసి స్పోర్ట్స్ డే అట్లా ఆల్టర్‌నేట్ ఇయర్ చేస్తూ ఉంటారనమాట. బట్ పిల్లల్లో కూడా మంచిగా ఏమంటారు కల్చరల్ యాక్టివిటీస్‌తో పాటు ఇలా స్పోర్ట్స్‌కి సంబంధించినవి కూడా వాళ్ళు నేర్చుకొని ప్రతి దాంట్లో ముందుండడం నాకు మంచిగా అనిపించింది. అండ్ నిన్న స్కూల్‌లో చూస్తున్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట. హరిణి ఇందులో పార్టిసిపేట్ చేసింది ఏంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ నేను దానికి చెప్పా, అది ఈ మధ్య వాళ్ళ తమ్ముడికి నేను లవ్ ల్యాబ్ నుంచి వాడికి ఏమంటారు స్కూటర్ అవి తెప్పిస్తే, "ఎప్పుడు తమ్ముడికే తెప్పిస్తావు, నాకేమి ఉండవా?" అనేసి అడిగింది. సో నేను ఇవాళ సండే అండ్ దానికోసం ఒకటి ఆర్డర్ చేశాను చెప్దామని చెప్పేసి. సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోలో ముందుకు చూపించేస్తున్నాను. లెట్స్ అన్బాక్స్ ఇట్. సో హరిణి కోసం ఏం ఆర్డర్ చేయాలా అని చూస్తే, నేను లవ్ ల్యాబ్ వాళ్ళ ఎలగెంట్ స్కూటర్ ఆర్డర్ చేశాననమాట. ఇది 3 years ప్లస్ కిడ్ నుంచి వాడుకోవచ్చు. సో రేపటి రోజు మేధాంష్‌కి కూడా యూజ్ అవుతది. ఏమేమి ఉన్నాయో చూపిస్తా ఆగండి. మోస్ట్‌లీ అమెజాన్‌లో మనకి 1 or 2 daysలో వచ్చేస్తుంది కాబట్టి నేను దానికోసం చెప్పా, నువ్వు ఇందులో మంచిగా చేస్తే. అండ్ దానికి ఒక మెడల్ కూడా వచ్చిందనమాట. అవన్నీ కూడా నేను వీడియోలో షేర్ చేస్తా కాబట్టి చూడండి. ఇది మనకి ఫిక్సింగ్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇంట్లో లేదు, వాళ్ళ తాతయ్యతో సూపర్ మార్కెట్‌కి వెళ్ళింది. రాగానే నేను ఇది చూపిస్తే సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతది. అందుకే అది వచ్చేలోపు నేను ఇది మొత్తం ఫిక్స్ చేసి దానికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అన్బాక్స్ చేసేసాననమాట. సో ఇదొచ్చేసి మనకి లవ్ ల్యాబ్ వాళ్ళ ఎలగెంట్ స్కూటర్. సో ఇది 3 years ప్లస్ కిడ్ నుంచి మనం వాడుకోవచ్చు. ఇది మనకి మంచిగా అడ్జస్టబుల్ హైట్ వస్తుందన్నమాట. ఉండండి, ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎలా అన్నది చూడాలి. లిఫ్ట్ అప్ అని ఉంది. ఒరేయ్ పిల్లలకైతే అర్థమవుతది ఎలా ఫిక్సింగ్. ఇవన్నీ నాకు అసెంబుల్ అండ్ డిస్మాండిల్ చేయాలంటే కొంచెం అర్థం కావు. ఓకే, ఇది స్క్రూ ఫిక్స్ చేయాలా ఇక్కడ, వెయిట్ గైస్. సో ఇది మనం ఫిక్సింగ్ చాలా ఈజీ అనమాట. ఇట్లా అడ్జస్టబుల్ హైట్ ఉంటుంది. ఉండండి ఒక్క నిమిషం. సో ఇట్లా లిఫ్ట్ అప్ చేశాక మనకి ఇట్లా అడ్జస్టబుల్ హైట్ ఉంటుంది. ఇంకా మనం అడ్జస్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, బేబీ ఏజ్‌కి తగ్గట్టు మనం ఇక్కడ హైట్ అన్నది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు హరిణికైతే ఈ హైట్ కావాలి. నేను ఒకవేళ మేధాంష్ ఇవ్వాలి ఇంట్లో అని అనుకుంటే ఈ హైట్‌కి నేను ఇచ్చేయొచ్చు. ఇంకొంచెం వాడు పెద్దయ్యాక, ఐ మీన్ ఆఫ్టర్ సెకండ్ బర్త్‌డే అలా. అండ్ దీంట్లో మనకి ఇది వచ్చేసి రేర్ బ్రేక్ వీల్ బ్రేక్ అనమాట. ఇది నొక్కితే ఆగిపోతుంది బ్రేక్. లేదంటే ఇదిగోండి ఇట్లా మూవ్‌మెంట్ ఉందా, ఇది నొక్కినప్పుడు మూవ్‌మెంట్ ఉండదు చూడండి. రేర్ వీల్ బ్రేక్ అన్నమాట. అండ్ యాంటీ స్లిప్ ఫుట్ బోట్. ఇది యాంటీ స్లిప్ ఫుట్ బోట్ మీరు చూడొచ్చు. పిల్లలు ఇక్కడ కాలు పెట్టినా కూడా స్లిప్ అవ్వకుండా యాంటీ స్లిప్ ఫుట్ బోట్ ఉంటుంది. అండ్ ఇది ఇంకా మనకి స్టడీ వీల్ విత్ LED లైట్స్ అన్నమాట.
పిల్లలు నడిపేటప్పుడు ఇందులో మనకి ఎల్ఈడి లైట్స్ లాగా వస్తుంది. హరిణిని నేను నడిపినప్పుడు నేను ఎస్ కెన్ యూ సీ ఇక్కడ లైట్స్ లాగా వస్తుంది. దానికి ఇష్టం అనమాట ఇది. సో కాసేపు ఆగి వస్తుంది కదా, అది స్కూటరింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఎల్ఈడి లైట్స్తో పాటు ఉంటుందన్నమాట ఇది. అండ్ ఇది ట్విస్టింగ్ హ్యాండిల్ బార్. దీన్ని మనము ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేసి లాక్ అండ్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది మనం అడ్జస్టబుల్ హైట్ చేసేటప్పుడు. అండ్ ట్విస్టింగ్ బార్ అంటే ఇది పిల్లలు నడిపేటప్పుడు వాళ్ళు రైట్ లెఫ్ట్ అన్నది వాళ్ళు ట్విస్ట్ చేసుకోగలుగుతారు. ఇదిగోండి. అందుకే హరిణి వచ్చాక దాని రియాక్షన్ ఎలా ఉంటుంది, అది నడిపేటప్పుడు ఎలా ఉంటుంది అని చూసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను. ఇది కొంచెం అఫోర్డబుల్ ప్రైస్. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుందని నా సజెషన్. బికాజ్ మనకి ప్యాకింగ్ అది కూడా క్యూట్గా వస్తుంది. అండ్ ఇది 3 years ప్లస్ కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చాక దాని రియాక్షన్ చూద్దాం. హరిణి వచ్చింది. రా, ఎంతసేపు గేట్ వేయడానికి. యూ హ్యావ్ వన్ సర్ప్రైజ్. క్లోజ్ యువర్ ఐస్. రా రా, నా వెనకే ఉంది. నా వెయిట్ వెయిట్ ఓపెన్. అవుందా? తమ్ముడు అది. అది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాడికి 5 years వచ్చే వరకు అదే అని చెప్పి కొనేసా. అది యాక్చువల్లీ సైజ్. చెక్ చేస్తావా? హర్ని, వర్షం పడుతుంది, తర్వాత ఆడుకోవచ్చు. Dear principals and coordinators of our sister branches, beautiful and energetic morning. Today is a day to celebrate our zeal and enthusiasm. For our March Past students, sir, please. The torch is being lit up. Kartikeya hands over the torch to Sarayu. Sarayu hands over the torch to Shasha. Shasha hands over the torch to Ritvika Sarvanan. And finally, Samanvi hands over the torch to Ritvika Balineni. And
here is our torch, which burns with utmost pride and unity. May we have a round of applause, please? Secured by Ranveer Reddy, followed closely by Sai Krutika with 97%. The Interact Club of Gitanjali Vedika organized a cleanliness rally at Nanakram Guda near Golconda Fort to raise an awareness about maintaining a clean and healthy environment. Into a world where rhythm meets culture and energy embraces elegance. Rhythms of the earth. శివ వీడిని కూడా వదిలేసి ఆడేస్తాడేమో వెళ్ళి. ఆరెంజ్ చికెన్, ఆరెంజ్ ఎగ్ అట్లాంటివి చేస్తున్నావా? చేయాలి. ఎందుకంటే మనం హరిణి వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డేకి వెళ్ళొచ్చాం కాబట్టి అది ఎండలో నేను కొంచెం ముందు వచ్చేసాను, ఇంకా సగం మిస్ చేసి. ఎందుకంటే మేదాన్షి వాజ్ నాట్ సపోర్టింగ్ మీ. ఇది ఓపెన్ గ్రౌండ్స్, ఇది ఓపెన్ గ్రౌండ్స్ లో స్పోర్ట్స్ డే, ఇది ఏ కన్వెన్షన్ హాల్ లో చేయలేదు. వచ్చింది చూడండి, కరెక్ట్ గా దీన్ని లిఫ్ట్ చేసి ఆ షార్ట్స్ అవన్నీ నేను మిస్ అయిపోయా. ఒక చేతిలో ఆడుతున్నాడు, బట్ నేను చూసా రికార్డ్ చేయడం, అది కొంచెం లాంగ్ నేను చేసా. But Harini, how did you enjoy your sports day? బాగాలేకపోయినా స్పోర్ట్స్ డే అని వెళ్ళింది. స్కూల్ వాళ్ళు ఏంటో లైక్ క్లాస్ లో అందరినీ పార్టిసిపేట్ చేయాలని చెప్పి క్లాస్ కి ఒక కలర్ ఇచ్చి రెడీ చేసినట్టున్నారు. బట్ మొత్తం ఇట్లా గ్రౌండ్ లో పిల్లలు నిండిపోయారు. అన్ని క్లాసెస్ లైక్ PP1 వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అయితే పిల్లలు ఇట్లా గ్రూప్ గా ఉండే. హరిని కూడా 2 years బ్యాక్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇది చేశారు, ఏమంటారు యాన్యువల్ డే. దానికి బిఫోర్ ఇయర్ యాన్యువల్ స్పోర్ట్స్ డే చేశారు. ఆల్టర్నేట్ ఇయర్ ఒక ఇయర్ యాన్యువల్ డే చేస్తే ఒక ఇయర్ స్పోర్ట్స్ డే చేస్తారు. సో చేసాము, బాగా జరిగింది. ఇప్పుడు ఈమె కోసమే కొంచెం జ్యూస్ తీస్తున్నా. ఏంటిది గెటప్ ఇట్లే, కానీ మీకు యాక్చువల్లీ క్లాస్ లో ఎవరు సెలెక్ట్ చేస్తారు కరెక్ట్ గెటప్ ఇచ్చారు తెలుసా, నిజం. సపరేట్ గా ఏకర్లేదు కూడా నీ గెటప్. ఎందుకు వేసారు నీకు చెప్పలేదు. ఇట్లా రోజు తాగుతుంది అనుకునేది, అస్సలు పాలు తాగదు, ఫ్రూట్స్ తిందు, బుర్ర ఒకటి తింటది అండ్ చిప్స్ ఉంటాయి. ఆ విషయంలో వాళ్ళ అమ్మలాగా. ఏ విషయం? బుర్ర తినడం, ఫ్రూట్స్ తినడం నాలాగా అనుకున్నాను శివ. అదే ఇదే చెప్పాను కదా ఇవాళ బాగాలేకపోయినా వెళ్ళిందని చెప్పి. ఇంకా అందుకోసం ఆ కోసమే కొంచెం జ్యూస్ తీసుకున్నా. ఏమిచ్చారు? స్నాక్ ఏదో, ఒక బనానా, కేక్, బటర్ మిల్క్, ఒక ఫ్రాంకీ. నేను నీకు స్నాక్స్ పెట్టా కదా.
తినలే ఆకలి వేయలేదు. ఎక్కడ వేస్తుంది ఎగురుతూనే ఉంటే వాళ్ళు పోయి అక్కడ. షూర్ ఈ డ్రెస్లో నేను ఇప్పుడు వంట చేస్తున్నా చూడు. వాట్ ఐఎమ్ కుకింగ్ టుడే. బాయిల్డ్ ఎగ్ బనానా మిల్క్ షేక్ అర్ని. ఆరెంజ్ ఎగ్. అర్ని బాయిల్డ్ ఎగ్ అండ్ బనానా వేసి మిల్క్ షేక్ చేసిస్తుంది. ఈజీగా వామిటింగ్ ఎలా అవ్వాలని. నాకు వచ్చేలాగా చేయొచ్చు శివ. ఇది హరిని. మై అదేంటి ఆరెంజ్ కలర్ లో ఉంది. ఇప్పుడు నీ యాపిల్ ఫోన్ ఆరెంజ్ కలర్ లో లేదా శివ? ఇది ఆరెంజ్ యాపిల్. కుకింగ్ చేస్తున్నావా? మై ఓ 4 ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కారం వేస్తే ఎట్లుంటది? అట్లే ఉంటుంది. దాన్ని పానీపూరిలో వేసుకొని తిని. పానీపూరి లాగా ఉంటది. నీతో పానీపూరి ఛాలెంజ్ చేయమని అడుగుతున్నారు కదా మన వాళ్ళందరూ. అప్పుడు ఇలాంటివి చేసుకో. స్టమక్ అప్సెట్ అయితే అందుకే నువ్వు ఏం చేయాలంటే కన్నా ఇలాంటివి సాటర్డే చేయాలి. సండే హాస్పిటల్ వేస్తారు, మండే డిశ్చార్జ్ చేస్తారు. అంతే, రెస్ట్ దొరుకుతుంది కదా. రెస్ట్ ఉంటది కదా, ఆ రెస్ట్ పీస్ అవుతుంది. పిచ్చి పిచ్చి మరి లేకపోతే ఆరెంజ్ ఉల్లిపాయ వేసుకొని పానీపూరి తింటే చచ్చిపోతాడు. ఓవర్ యాక్షన్ అందుకు కాదు అనేది పానీపూరి ఛాలెంజ్ అంటే. అవతారం చూడరా ఒకసారి. అడవిలో దొరికిన పిల్లని తెచ్చినట్టే ఉంది. నువ్వు కూడా తాగుతావు కన్నా ఆరెంజ్ జ్యూస్ తీసేనా? వద్దు, పైన వాష్రూమ్ దాచిపెట్టిన వద్ద అవుతావు. జస్ట్ స్పోర్ట్స్ డేకి ఎండలో కాసేపు అలా వెళ్ళొచ్చేసరికి చూడండి అవతారం ఎలా అయిపోయిందో. మళ్ళీ టైం అవుతుంది, పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాలి అని చెప్పి ఇవాళ నేను ఎక్కువ శ్రమ పెట్టుకోకుండా ఎగ్ పులావ్ చేస్తున్నాను అనమాట. మొత్తం నేను చేశాక వచ్చి ఇట్లా హెల్ప్ లేదు ఏం లేదు, జస్ట్ ఇట్లా గరిట అందులో పెట్టినందుకు బాగా చేశాను కదా అని అంటూ ఉంటారనమాట. ఏంటండి పోసేయండి, ఇది మంచివే. గ్లాస్ ప్రకారం పోయాలి, పులావ్ కదా. సో ఇవాళ మా ఇంట్లో లంచ్ ఎగ్ పులావ్ అనమాట. చాలామంది కార్తీక మాసంలో తినరు నాకు తెలుసు, మేము కొన్ని డేస్లో తినమన్నమాట పర్టికులర్గా. ఇంకా ఎగ్ ఇట్స్ లైక్ కొంచెం నార్మలే కాబట్టి అలా కానిస్తాం అప్పుడప్పుడు. ఇవాళకైతే ఇది. ఇంకా హరిని స్పోర్ట్స్ డే మొత్తం ఉండి ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాను, కానీ మేధాంశ్ నాకు కొంచెం ఎండలో సపోర్ట్ చేయలేడు, వాడు పడుకుండిపోయాడు కాబట్టి వచ్చేసాము. ఇంకా హరినికి కూడా కొంచెం బాగాలేదు, కేవలం ఇంకా దాని పార్టిసిపేషన్ ఉందని చెప్పేసి వెళ్ళిందనమాట. అందుకే ఇంకా అలా తీసుకొచ్చేసాము. ఇంకా అవుతూ ఉంది, ఇంకా కొన్ని క్లోజింగ్ అవి ఉన్నాయి, సరే అని చెప్పి మేము వచ్చేసాం. సో ఐ హోప్ మా ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మా పులావ్ రెడీ అయిపోయాక తింటామన్నమాట. లాట్స్ ఆఫ్ లవ్ గైస్, స్టే ట్యూన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పు శివ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెయిన్గా. వాడు పడుకున్నాడు కన్నా. బాయ్ గైస్, బాయ్.